శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో కుంభరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్గశిర మాసం మనకి 13వ తారీఖు డిసెంబర్ నుంచి 12వ తారీఖు జనవరి 2024వ తారీఖు మధ్య జరుగుతుంది. ఈ తెలుగు నెలల ప్రకారం మనం ఈ మాస ఫలితాలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ప్రతి మాసంలో ఒక నక్షత్రానికి ఒక మాసాధిపతి ఉండడం జరుగుతుంది. ఆ నక్షత్ర జాతకుడికి ఆ మాసంలో జరిగే ఫలితాలు మాసాధిపతి యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండడం జరుగుతుంటది. కాబట్టి కామన్ గా మరి సాంప్రదాయ పద్ధతిలో పాత కొత్త పంచాంగాల్లో ఈ తెలుగు నెలల ప్రకారమే ఈ మాస ఫలితాలు రాయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు నక్షత్ర పద్ధతిలో ఈ మార్గశిర మాసంలో కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మార్గశిర మాసంలో కుంభరాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితిలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా 11వ స్థానంలోకి ఎక్కువ గ్రహాలు రావాలని కోరుకుంటూ ఉంటారు ఎవరైనా సరే. మరి మాస ప్రారంభంలోనే బుధుడు 11వ స్థాన సంచారం, పంచమ అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థాన సంచారం వల్ల పూర్వపుణ్యం కలిసి రావడం, పిల్లల యొక్క అభివృద్ధి కానీ, పిల్లలు మీకు ఆర్థిక పరంగా సహకరించడం కానీ, మీ శిష్యులు అవ్వచ్చు, మీ ఫాలోవర్స్ అవ్వచ్చు, మీ అభిమానులు అవ్వచ్చు, వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క సహకారం మీకు 100% వస్తుంటుంది. మీ టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం ఈ సమయంలో జరుగుతుంది. అంటే మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. సో అలాగే మీ ఊహలు, ఆలోచనలు, ప్లాన్లు అమలు చేసే సమయం రావడం, అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 16 నుంచే సప్తమాధిపతి రవి 11వ స్థానంలో సంచరిస్తూ బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాడు. అంటే సహజ భాగ్యస్థానం, అంటే సహజ రాశి చక్రంలో 9వ స్థానం కుంభరాశి వారికి 11వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా జ్యోతిష శాస్త్రం, ప్రవచనాలు చెప్పడం, అలాగే ఉపాధ్యాయులు, న్యాయవాదులు ఎక్కువగా రావడం జరుగుతుంది. అటువంటి వారికి ఈ బుధాదిత్య యోగ ప్రభావం అంటే ఇంచుమించుగా మరి 16వ తారీఖు డిసెంబర్ తర్వాత ప్రభుత్వ సహకారం రావడం కానీ, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు సహకరించడం, అలాగే మీకు ఆర్థిక పరంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కానీ, ప్రభుత్వ అవార్డులు కానీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మరి 2 గ్రహాలు మంచి ఉన్నత స్థితికి జాతకుని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 27వ తారీఖున కుజుడు కూడా లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా రవి, కుజులు 2 అగ్నితత్వ గ్రహాలు 11వ స్థానంలోకి రావడం అనేది జాతకుడి యొక్క తన యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం, నిర్ణయాలు చాలా తొందరగా, చాలా ధైర్యంగా తీసుకోవడం, ఎంత గొప్పవాడి నుంచి అయినా సరే వారితో స్నేహం చేసి వారి ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉండడం. మొత్తం మీద ఏంటంటే ఈ 11వ స్థానం అనేది ఈ 3 గ్రహాలు రావడం వల్ల అటు ఆర్థిక పరంగా గాను, అటు రాజకీయంగాను, వ్యక్తిగతంగాను జాతకుడికి మంచి టాలెంట్, మంచి ధైర్యం, మంచి సామర్థ్యం ఏర్పడి ఎటువంటి పైన సునాయాసంగా చేయడం, ఇంకా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉంటాయి. సో ఇది ఓకే. 2వ స్థానంలో ఒక విధంగా కుంభరాశి వారికి రాశాధిపతి అంటే శనితో పాటు రాహు కూడా ఈ కుంభరాశి వారికి రాశాధిపతిగా మనం తెలుసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి రాహు కుటుంబ స్థానంలో ఉన్నాడు, ఒక రాశాధిపతి రాశి ఉన్నాడు. అంటే మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. బట్ ఏంటంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులు మీకు ఏ విధంగా కూడా సహకరించలేకపోవడం, అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రవర్తన కానీ, మీ నిర్ణయాలు కానీ కుటుంబ సభ్యులు మీతో సహకరించకపోవడం, ఏకీభవించలేకపోవడం జరుగుతుంది. మొత్తం మీద కుటుంబ విషయాలు మీకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తుంటాయి.
కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం మీరు కొంత అసహనానికి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు సైలెంట్ గా వ్యవహరించడం మంచిది తప్ప మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సైలెన్స్ గా ఉండడం మంచిది. సో గురువు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు మంచి ఉపాధ్యాయుడిగా, మంచి న్యాయవాదిగా, మంచి జ్యోతిష్కుడిగా ఉండే అవకాశం ఉంది. మీ యొక్క గైడెన్స్ 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందిలో గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద మరి గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల మీ యొక్క ప్రవచనాలు కానీ, మీ యొక్క టాలెంట్ కానీ గుర్తింపు రావడం జరుగుతుంది. సో ఇక నక్షత్ర వారీగా మనం గమనించినప్పుడు ధనిష్ట నక్షత్రానికి శుక్రుడు మాసాధిపతి అవుతున్నాడు. మరి శుక్రుడు పాకిస్తాన్ సంచారం కాబట్టి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కళారంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా స్త్రీలకి నూతన అవకాశాలు రావడం, వారికి అన్ని విధాల సౌకర్యవంతంగా, హ్యాపీగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంది. ఇక శతభిష నక్షత్ర జాతకులకి రవి అధిపతి, సూర్యుడు అధిపతి అవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వాలు సహకరిస్తాయి. ప్రభుత్వ పదవులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు లభించే అవకాశం ఉంది. బట్ రవి లాభస్థాన సంచారం ఈ నెలలో శతభిష నక్షత్ర జాతకులు చాలా అనుకూలంగా ఉంది. బట్ కానీ కొన్ని సందర్భాల్లో అధికారుల నుంచి వ్యతిరేకత, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే సూచనలు కూడా జాతకులకు రావడం జరుగుతుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పెద్ద వయసు వాళ్ళు తీసుకోవడం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి రాహు అధిపతి అవుతుంటాడు. సో ఇది కూడా రాహు మాసాధిపతి అయినప్పుడు చెడు వార్తలు వింటూ ఉంటారు, చెడు ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది, స్నేహితులు మోసం చేసే ప్రయత్నం చేస్తారు, నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. అతిగా ఆశపడడం వల్ల, అక్కలేని విషయాల్లో కళ చేసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ కారణాల వల్ల మొత్తం మీద మరి ఈ శతభిష నక్షత్ర జాతకులు, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కూడా చాలా వరకు ఆరోగ్య విషయంలోనూ, అలాగే ఎవరితో శత్రుత్వం రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారు ఈ నెలంతా కూడా శివుని యొక్క అనుగ్రహం కోసం శివారాధన, అలాగే వీలైతే ఈ మార్గశిర మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల ఒక 4.5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న వారు ఈ చిన్నపాటి రెమెడీతో బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.